దిక్కు ఆయిటిపునే కాలం వస్తుంది, ఇంకో దిక్కు రాజకీయం రగరగా రగులుతాంది. మీదికెంచి సర్పంచ్ ఎలక్షన్ల కాల్షమైతుంది. గిట్ల సర్కారోళ్లకు మస్తు పనే ఉన్నది. అందుకే సీఎం రేవంత్ సారు తతిమ్మ మంత్రులతోని గూకొని మాట ముచ్చట చేసుకున్నారు. మరిగా లోపట ఏమేం నడిచింది, సార్లు ఏమేం మాట్లాడినరు, అట్లా పోయి అరుసుకొనొద్దాం పాన్లి. ఆలస్యమైతే అన్నదాతలు ఆగమైతారని సర్కారోళ్ళు గట్టిగానే ఆలోచనలు చేసినట్టుండ్రు. అందుకే మంత్రులు అందరితో కూకొని మాట ముచ్చట్లు వేసుకొని రైతు భరోసా పైసలు ఎప్పుడు టింగుమంటాయో తీపి ముచ్చట చెప్పిండ్రు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో రైతు నేస్తం ప్రోగ్రాం పెట్టిండ్రు సర్కారోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఉప ముఖ్యమంత్రి బట్టి సారు, తతిమ మంత్రులు, రైతులు అందరూ కూకొని అన్ని తీరులో మాట్లాడుకున్నారట. మంగళవారం నుంచి రైతుల ఖాతాలలో పైసలు జమ చేస్తారట. అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు అనకుండా పంట పండే ప్రతి ఎకరానికి పైసలు ఇస్తాం, ఎవ్వలేం పిక్కర్ చేయొద్దు అన్నట్టు చెప్పిండ్రు. అయితే అందరికొక్కటే నాడు పడతాయి అనుకునేరు పైసలు. రోజుకింత 9 రోజులల్లో అందరి ఖాతాలలో పైసలు పడతాయట. 9,000 కోట్లకి ఎక్కువనే ఖర్చు చేస్తున్నారట. సర్కారోళ్లకు ఎన్ని అప్పులున్నా ఎంత తిప్పలున్నా అన్నదాతలను నారాజు చేయొద్దని పైసలు ఎత్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. పండ్ల పని పాత సర్కారోళ్లను గట్టిగానే చాపిచ్చిండు. 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసిండ్రు. పెద్ద పెద్ద బంగళాలు కట్టిండ్రు, అద్దాల మేడలు కట్టిండ్రు, రంగుల గోడలు చూపించిండ్రు. కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. ఇక రైతు భరోసా శుభవార్తనైతే చెప్పిండ్రు కానీ కేబినెట్ మీటింగ్ లో మరి ఏమేమి ముచ్చట్లు నడిచినాయో ఎట్టనో సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చట అయితే బయటికి వెళ్ళలేదు. మీదికేంచి ఏమిట్లకేం కాకముందే ఎలక్షన్ల గురించి బయట మైకుల ముంగట ఎట్ట మాట్లాడతారు అని మంత్రుల మీద కోపానికి వచ్చిండట పిసిసి చీఫ్ మహేష్ అన్న. మరిగా ముహూర్తం ఎప్పుడో ముంగటనన్నా చెప్తారో ఇంకింత ఆలస్యం చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరూ.